చీఫ్ సెక్రటరీని రిమూవ్ చేయాలి అంటే ఎవరు చేయాలి? సింపుల్గా ఇక్కడ చీఫ్ మినిస్టరే ఆ యొక్క రిమూవ్ చేసేటువంటి బాధ్యత కూడా సీఎంఏ తీసుకుంటారు. సో సీఎం కనుక ఆ వ్యక్తిని సీఎస్గా నియమించబడినటువంటి వ్యక్తి యొక్క పనితనం మెరుగ్గా లేదు, పరిపాలన అనేటువంటిది ప్రాపర్గా లేదు, ఆ యొక్క కోఆర్డినేషన్ మిస్ అవుతుంది అనేటువంటి ఆస్పెక్ట్స్లో సీఎం డెసిషన్ తీసుకొని ఆ సీఎస్గా ఉన్నటువంటి వ్యక్తిని రిమూవ్ చేయవచ్చు. అర్థమైందా? ఇక దాని తర్వాత సీఎస్కి సంబంధించి ఫిక్స్డ్ టెన్యూర్ అనేటువంటిది ఏమైనా ఉంటుందా అంటే ఖచ్చితంగా ఎవరైనా సీఎస్గా నియమించిన తర్వాత 2 years 3 years 4 years అలా టెన్యూర్ ఉంటుందండి? ఏం లేదండి, దెర్ ఈజ్ నో టెన్యూర్. సో సీఎం యొక్క ప్లెజర్ కన్వీనియన్స్ వరకు ఇక సీఎస్గా కంటిన్యూ చేయొచ్చు. సీఎంకి ఇష్టం లేకపోతే రిమూవ్ చేయొచ్చు. సో దెర్ ఈజ్ నో ఎనీ ఫిక్స్డ్ టర్మ్ టు బీ కంటిన్యూ ఎనీ సీఎస్ యాజ్ ఎ సీఎస్. అర్థమైందా? సో సీఎస్గా కంటిన్యూ చేయడానికి ఎటువంటి ఫిక్స్డ్ టెన్యూర్ టర్మ్ కూడా ఏది లేదు అండి. కేసు ఉంటుంది లైక్ టీఎస్ఆర్ సుబ్రహ్మణ్యం వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఇక్కడ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఒక గైడ్లైన్స్ ఇచ్చింది. ఏమని అంటే చీఫ్ సెక్రటరీ యొక్క పదవి కాలం మినిమం ఉండాలి, అది 2 years ఉండాలి అనేటువంటిది ప్రపోజల్ చేశారు. బట్ దీన్ని ఫాలో అవ్వట్లేదు, జస్ట్ ప్రపోజల్ మేరకే ఉంది అనమాట.